ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. హైడ్రా విషయంలో తగ్గేదే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత అన్న భవనాలు కూడా కూల్చివేయడానికి నోటీసులు ఇచ్చారని, ఇది ప్రజాపాలన అని తెలంగాణ పిసిసి రాష్ట్ర జనరల్ సెక్రటరీ సంజీవ్ ముదిరాజ్ అన్నారు. శుక్రవారం మిత్ర న్యూస్ ఛానల్ స్టూడియోకు ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ మహానగరంలో విడిగా ఎఫ్టీఎఫ్ బంఫర్ జోన్లలో, నదులలో, కుంటలలో నిర్మించిన ఇళ్లను ఎటువంటి నోటీసులు లేకుండానే కూల్చివేయడం జరుగుతుందని ఆయన అన్నారు. హైడ్రాకు ఫుల్ పవర్స్ ఉన్నాయని, ఎవరిని ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్లో శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు జరుగుతాయని, ఇందుకోసం పోలీసులకు గణేష్ ఉత్సవ కమిటీకి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మత సామరస్యంతో పండుగలు జరుగుతాయని ప్లీజ్ కమిటీ మీటింగ్లో కూడా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో గతంలో గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా సంతోషంగా జరిగాయని, ఈ సంవత్సరం కూడా గణేష్ ఉత్సవాలు మరింత ప్రశాంతంగా జరుపుకుంటామని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్న సంజీవ్ ముదిరాజ్ ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. భవిష్యత్తులో గణేష్ ఉత్సవాలకు సంబంధించి, అదేవిధంగా రాజకీయ సరళి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న, మీకు మిత్ర న్యూస్ ఛానల్ స్టూడియోకి వచ్చినందుకు వెల్కమ్ అన్న. మీకు చాలా సంతోషం, మీరు స్టూడియోని ఏర్పాటు చేసుకున్నారు. ఇంత మంచి స్టూడియో ఏర్పాటు చేసుకొని మహబూబ్నగర్ ప్రజలకు 24 గంటలు మీరు సేవ చేస్తున్నారు. వార్తా రంగంలో మీకు అందరికీ ఇంకా ఎన్నో మెట్లు పైకి ఎదగాలి. మహబూబ్నగర్లో ఉన్న ప్రజల సమస్యలన్నీ ముందుకు తీసుకొచ్చి వారిని పరిష్కారం చేసే విధంగా ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అన్న, మీకు ధన్యవాదాలు. అన్న, ఇప్పుడు మీరు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులుగా ఉన్నారు. ప్రశాంత పాలమూరులో ఎప్పుడు కూడా మత సామరస్యంగా ఉంటూ, ఎక్కడ కూడా ఎటువంటి గడపలు జరగకుండా ఇటు పోలీస్ డిపార్ట్మెంటు, అటు ఉత్సవ కమిటీ సభ్యులైన మీరు ఎందరో కృషి చేస్తున్నారు. ఈ సంవత్సరము గణేష్ ఉత్సవ కమిటీ తర్వాత ఏవైతే మండపాలు, తర్వాత ఈ నిబంధనకు సంబంధించి ముందు జాగ్రత్తగా మీరు ఏమైనా ప్లాన్ చేశారా? మీ కమిటీ మెంబర్స్ ఏమనుకుంటున్నారు? గణేష్ ఉత్సవ కమిటీ సభ్యునిగా మనం మీటింగ్ పెట్టుకున్నాం. గణేష్ ఉత్సవ సమితి కమిటీలో యథావిధిగా ఎప్పుడు కూడా జరిగే విధంగా ఈ గణేష్ ఉత్సవాలు కూడా జరుపుకోవాలి, శాంతియుతంగా జరుపుకోవాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాము. అదే మహబూబ్ నగర్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మహబూబ్ నగర్లో ఉన్న ముస్లింలు కానీ హిందువులు కానీ ఒక గంగా జమున తైబీజ్ అనే విధంగా ఇలా అందరూ కూడా హిందూ ముస్లిం బాయ్ అనే విధంగానే ఇక్కడ అందరూ కూడా మెదులుతారు. హిందువుల పండుగలకు ముస్లింలు గౌరవిస్తారు, ముస్లింల పండుగలు హిందువులు గౌరవిస్తారు. ముస్లింల పండుగ జరుపుకుంటే హిందువులంతా కూడా పోయి అక్కడ నిలబడి వాళ్ళకందరికీ ఈద్ ముబారక్ చెప్పడం కానీ, అదేవిధంగా హిందువులు దసరా పండుగ చేసుకుంటే కూడా ఈద్ మిలాబ్ చెప్పుకోవడానికి, దసరా ముబారక్ చెప్పడానికి ఎంతోమంది ముస్లింలు ఎప్పుడు కూడా క్లాక్ టవర్ దగ్గరగా గ్యాదర్ అయ్యి వాళ్ళందరూ కూడా చెప్తారు. కాబట్టి మహబూబ్నగర్ పట్టణంలో హిందూ ముస్లింలు అంటూ భేదం లేదు. వారి పండుగలకు మేము ఆదరిస్తాం, వారి పండుగలు మేము ఆదరిస్తాం. కాబట్టి ఈసారి కూడా 2 సార్లు, పోయినసారి కూడా మిలాద్ నబీ సేమ్ ఏదైతే మనము గణేష్ విమర్జన నాడే వచ్చింది, ఈసారి కూడా సేమ్ 16వ తారీఖు నాడు 9 దినాల తర్వాత 10వ దినం గణేష్ విసర్జన ఆనాడే మనకు మిలాదున్ నబీ వచ్చింది. కాబట్టి నిన్న పీస్ కమిటీ మీటింగ్ కూడా జరగడం జరిగింది. వాళ్ళు కూడా మేము పూర్తిగా సహకరిస్తాం, మీ పొజిషన్కు, మా పొజిషన్కు మీరు కూడా సహకరించండి. వారు కోరింది ఒకటే మాట, ఎక్కడైతే మన మస్జిద్లు ఉంటాయో అక్కడ పోయేటప్పుడు కొంచెం దాన్ని హడావిడి చేయకుండా, అక్కడ సౌండ్ పెట్టకుండా, ఆ పాస్ అయినంతసేపు కొంచెం నిదానంగా పోండి. అదేవిధంగా హిందువుల గుడులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ కూడా మేము మెల్లగానే అక్కడ కూడా ప్రొసెషన్ అక్కడ మేము ఏమి కూడా అల్లరి చేయకుండా మేము పోతామని చెప్పడం జరిగింది. యథావిధిగా తప్పకుండా గణేష్ ఉత్సవ సమితి తరఫున మొత్తం మహబూబ్నగర్ పట్టణంలో గణేష్ పండుగను పెద్ద ఉత్సవంగా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చేసుకుంటామని చెప్పి కూడా మీ అందరి తరఫున తెలియజేస్తున్నా. అదేవిధంగా మా ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఈసారి మొత్తం అందరి యువకులతోటి చాలా అందరికీ, తర్వాత పిల్లలకు అందరికీ, అదేవిధంగా ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో, స్కూల్ టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి, మీరంతా కూడా స్కూల్ ప్రేయర్లో వాళ్ళంతా పిల్లలకి ఈసారి అంతా మీరు ప్రోత్సహించండి.
విద్యార్థులందరూ కూడా మట్టి వినాయకులను పెడితే మనకు బాగుంటుంది, మన వాతావరణం కలుషితం కాకుండా ఉంటుంది. మట్టి వినాయకులు చేస్తే నిజమైన భక్తి మనం ఈ భగవంతుని సమర్పించుకున్నట్టయితే అని కూడా తెలియజేస్తున్నాం. మీరు కూడా ఈసారి వీలైనంత వరకు అందరూ కూడా మట్టి వినాయకులను పెడదామని చెప్పి మన వాతావరణాన్ని మనం కాపాడుకుందామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొకటి కూడా మేమందరికీ కూడా ఈసారి ఈ వినాయక చవితి పండుగ అయిపోయిన తర్వాత 16 తారీఖు అయిపోయిన తర్వాత మేము ఇమ్మీడియట్గా గవర్నమెంట్కి ఒకటి మన రాష్ట్ర ప్రభుత్వంలో తర్వాత అదేవిధంగా మహబూబ్ నగర్లో కూడా మహబూబ్ నగర్లో వచ్చే సంవత్సరం ఎవరు కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్వి ఎవరు కూడా వినియోగించడానికి వీల్లేదు. ఎవరు కూడా ఫస్టే ఇంటిమేట్ చేస్తున్నాం, ఎవరు పెట్టినా కూడా మట్టి వినాయకులనే పెట్టాలి. తెలంగాణలో మహబూబ్ నగర్ ప్రాంతం ఒక ఆదర్శం కావాలి, ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శం కావాలి. రేపు రాబోయే దినాల్లో మొత్తం ఉన్న వచ్చే గణేష్ ఉత్సవానికి అందరు కూడా మట్టి వినాయకులను ఏర్పాటు చేసుకునే విధంగా మేమంతా కూడా ప్రయత్నం చేస్తాం. వినాయక చవితి అయిపోయిన వెంటనే దాన్ని ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే కొంతమంది వచ్చి వాళ్ళు తయారు చేసుకొని వాళ్ళు పట్టుబడులు పెట్టి వాళ్ళంతా చేసి వాళ్ళని కూడా మేము నష్టపరిచేసుకున్నాం. ఈసారి వాళ్ళకి చెప్తాం మట్టి వినాయకులు చేయండి, దాన్ని వాళ్ళను మార్కెటింగ్ చేసే విధంగా మేమంతా కూడా చూసుకుంటాం. వాళ్ళంతా కూడా మట్టి వినాయకులు కూడా ఎంత సైజు కావాలంటే అంత సైజు వస్తాయి, ఎంత మంచిగా దాన్ని డెకరేట్ చేసుకోవాలో ఆ విధంగా వాటర్ కలర్స్ కూడా వేసుకోవచ్చు. కాబట్టి మట్టి వినాయకులను చేస్తాం. ఎందుకు మట్టి వినాయకులను కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ది దాన్ని గవర్నమెంట్ మాత్రం ఏమైనా కూడా అధికారులు ఇట్లా ఎంకరేజ్ చేస్తే సరే, దానికి ఎంకరేజ్ చేస్తే దానికి కూడా ఒక ప్రత్యామ్నాయం మేము ఏం చెప్తామంటే వారికి ఒక వినాయక్ సాగర్ ఒక చెరువు సపరేట్గా కట్టుకొని కేవలం ట్యాంక్ సపరేట్ కట్టుకొని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్వి ఆ ట్యాంక్లోనే వేసే విధంగా అయితేనే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టాలి అని చెప్పి కూడా మేము అందరికీ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తాం. ఈ ముఖ్యంగా ఏమవుతుందంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులను మనం అందరం కూడా ఇప్పుడు చెరువులలో ఇక్కడ వేస్తే అక్కడ మనం చేపలు ఏవైతే ఉన్నాయో చేపలు దాదాపు 30% ఉన్న చేపలు చనిపోతున్నాయి. ఆ చేపలు అవన్నీ కూడా దాంట్లో కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల చాలామంది చేపలను ఆహారంగా తీసుకుంటారు. ఆహారంగా తీసుకున్నంత వాళ్ళకందరికీ కూడా క్యాన్సర్ లాంటి రోగాలు, చాలా ఇంకా భయంకరమైన రోగాలు వస్తున్నాయి. అదేవిధంగా మన పశువులన్నీ కూడా ఆ చెరువులో పోయి నీళ్ళు తాగుతాయి. మనం ఆ పశువులతోటి పశువులు ఇచ్చే పాలు మనం తాగుతాం, పిల్లలకు తాగుతాం. ఆ పాలతోటి కూడా మనం కాలుష్యానికి గురవుతున్నాం. చాలా చిన్న పిల్లలకు కూడా ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కలవడం వల్ల ఆ కాలుష్యం వల్ల ఎన్నో రోగాలు వస్తున్నాయి. కాబట్టి మనను మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అలా మన పిల్లలను మన భావి తరాలను మనం రక్షించుకోవాలి. కాబట్టి మనమందరం కూడా మట్టి వినాయకులను ప్రోత్సహిద్దాం, మట్టి విగ్రహాన్ని పెట్టి మన భక్తిని చాటుకుందాం. అంటే ఇప్పుడు మనకు రెగ్యులర్గా వస్తున్న వినాయకులు వివిధ రకాల కెమికల్ ద్వారా ఆ కెమికల్తో తయారు చేయడము, వాటిని తీసుకుపోయి మీరు అన్నట్లు చెరువులో కలపడము, చెరువులో ఉన్న చేపలు తినడం, వాటి మీద రావడం, ఇటువంటి అంటే మీరు ప్రత్యామ్నాయంగా మట్టి విగ్రహాలే వాడాలని మీరు ఏమన్నా అవగాహన కార్యక్రమాలు ఏమన్నా త్వరలో చేయబోతున్నారా? ఆల్రెడీ మట్టి విగ్రహాలే వాడాలని చెప్పి తర్వాత నేను 10 సంవత్సరాల కిందనే దాదాపు 20,000 మట్టి విగ్రహాలు చేపించి మొత్తం స్కూల్లో పంచడం జరిగింది, ఆఫీసుల్లో పంచడం జరిగింది, కోర్టుల్లో పంచడం జరిగింది, ఫ్రీగా పబ్లిక్ పంచడం జరిగింది. అదేవిధంగా ప్రతిసారి కూడా మట్టి వినాయకులను పెట్టాలని చెప్పి కూడా స్కూళ్ళకు ఇక్కడ స్కూల్లో ప్రేయర్లో అవి కూడా చెప్పడం జరుగుతుంది. మట్టి వినాయకులను ఈసారి మాత్రం మేము 1 year క్యాంపెయిన్గా పెట్టుకొని మహబూబ్ నగర్ పట్టణంలో రాబోయే వినాయక చవితికి మాత్రం ఒక్కటి కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడు లేకుండా చేద్దామనే ప్రయత్నం చేస్తాం. దాని మీద పెద్ద క్యాంపెయినే తీసుకుపోతాం. మత సామరస్యానికి ప్రతీక పాలమూరు అనేది కూడా మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇటు మీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పీస్ కమిటీస్ ఏర్పాటు చేయడం, అవగాహన చేయడం, ఈసారి ప్రత్యేకంగా అంటే ఈ సౌండ్స్ డీజేస్ తర్వాత కొన్ని వెహికల్స్ ఏర్పాటు చేయడం, అంటే హైట్ వినాయకులు పెట్టడం, వాటి మీద ఏమన్నా ప్రత్యేకంగా ఏమన్నా చెప్పబోతున్నారు? ప్రత్యేకంగా హైట్ వినాయకుల గురించి అయితే ఇంకా దాని మీద ఏం క్లారిటీ లేదు. ఎందుకంటే చాలామంది యువకులు ఉత్సాహంగా ఎంత పెద్ద విగ్రహం పెడితే అంత పెద్ద పేరు వస్తుందనే ఆలోచనలో ఇవాళ యువకులు ఉన్నారు. డీజే సిస్టాన్ని కూడా మేము టోటల్గా డిస్కరేజ్ చేయాలనే, ఎందుకంటే ఉత్సవ కమిటీలో వాళ్ళు ఫీజు కట్టడానికి వచ్చినప్పుడు, ఉత్సవ కమిటీ పర్మిషన్ తీసుకోవడానికి వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళని మేమంతా కూడా డీజేలను పెట్టొద్దు, ఏదైనా కూడా వెస్టర్నైజ్డ్ కల్చర్ను మీరు ఇక్కడ పాటించొద్దు, సినిమా పాటలు పెట్టొద్దు, భక్తి సంగీతాలను మంది వచ్చే వినాయకులు 9 దినాలు ఏదైతే మనం ఆరాధన చేసుకుంటున్నామో అవంతా కూడా మన సంస్కృతి మన పిల్లలకు తెలిసే విధంగా
జానపద గాయాలను మొత్తం అంతా కూడా దైవానికి సంబంధించిన గానాలను పెట్టుకొని ఎంకరేజ్ చేయాలని చెప్పి కూడా మేము చెప్తున్నాం. దాని భాగంలోనే 25th నాడు ఒక మీటింగ్ పెట్టుకొని గణేష్ ఉత్సవ సమితికి ఎవరెవరైతే గణేష్లను ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళని పిలిపించి చెప్పడం జరిగింది. అదేవిధంగా పీస్ కమిటీ కూడా నిన్ననే ఒక మీటింగ్ అయింది. నిన్న డిఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు వచ్చి చెప్పడం జరిగింది. ముస్లింలను, హిందువులను కూర్చొని చెప్పడం సమస్య లేదు. పీస్ కమిటీ అయితే యథావిధిగా మహబూబ్నగర్లో అంతా కూడా సవ్యంగానే జరిగిపోతుంది, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. రేపు కూడా మరొకసారి ఎస్పీ గారు పీస్ కమిటీ మీటింగ్ పెట్టినారు, రేపు కూడా మీటింగ్ ఉంది. కాబట్టి పీస్కు సంబంధించిన వరకు ఎటువంటి సమస్యలు లేవు, సమస్యలు రావు కూడా మహబూబ్నగర్లో. కాబట్టి అంతా మంచిగానే జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మత సామరస్యానికి ప్రత్యేక పాలమూరు అనేది మనకు అందరికీ తెలిసిన విషయం. ఓకే. మరొక సబ్జెక్ట్ ఇప్పుడు ప్రస్తుతము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మీ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో. గతము 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మన ప్రభుత్వం, మీ ప్రభుత్వం వచ్చింది. అంటే ఇప్పుడు కొత్తగా ఒక సబ్జెక్ట్ వినబడుతుందన్న, హల్చల్. అంటే హైడ్రా అనేది అసలు అది అడ్వాన్స్గా ముందే ఊహించుకున్నారా, లేదంటే అప్పుడప్పుడు డిసైడ్ చేసినారా? హైడ్రా ఏ విధంగా ఉండబోతుంది అనేది సబ్జెక్ట్ చెప్పారు. మొట్టమొదటిగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడే కాంగ్రెస్లో మన ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే చెప్పారు, ఇది ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ప్రజాపాలన కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది, కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా మీరు ఒకటి గమనించాలి. 1956లో మన రాష్ట్రం ఏర్పడ్డది, ఆంధ్రప్రదేశ్కి ఏర్పడ్డది. 1956 నుంచి 2014 వరకు రాష్ట్రం అంతా అసలు మనకి ఏం జరుగుతుంది రాష్ట్రంలో, మనం ఎవరి కింద పనిచేస్తున్నాం, మనం ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి. 1956 కంటే ముందు కూడా మొత్తం అన్నీ కూడా అది చాలా వేరే సబ్జెక్ట్ అయిపోతుంది. 1956 కింద కూడా తెలంగాణ ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు పడ్డారో అది కూడా మీకు తెలుసు. కానీ 2014 వరకు కూడా తెలంగాణలో ఒక స్వేచ్ఛ అనేది లేదు. 2014లో ఏదో మనం తెలంగాణ తెచ్చుకున్నామో, స్వేచ్ఛ వచ్చింది అనుకుంటే కూడా 10 సంవత్సరాలు దీంట్లో ఎంత పెద్ద రాజకీయం, మొత్తం తెలంగాణలో ఉన్న ధనాన్ని అంతా లూటీ చేసుకోవడానికే ఒక 10 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం పనిచేసింది, ప్రజల గురించి ఆలోచన చేయలేదు. ఇప్పుడు అంటే దాదాపు ఒక 50 సంవత్సరాల తర్వాత 50-70 సంవత్సరాల తర్వాత మరొకసారి తెలంగాణలో ప్రజాపాలన వచ్చింది, ప్రజలకు సంబంధించిన పాలన వచ్చింది. సంవత్సరాల కొద్ది కూడిన సమస్యలన్నీ మన దగ్గర ఉన్నాయి. ఎన్నో చెరువులను కబ్జా చేసుకున్నారు. ఈ మనము ఏ విధంగా జరుగుతుందని ఇంకో 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత భావితరాలను ఆలోచన చేసి ఇలా మన చెరువులు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఇలా ముఖ్యమంత్రి గారు ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారు, ఎంతో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇలా మన చెరువులను కాపాడుకుంటేనే మనకందరికీ కూడా ముందు భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే మనతోటే ఇదవుతుంది, మనం రాబోయే తరాలకు చాలా ఇబ్బందులకు పడతారని చెప్పి చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారు. వారికి నేను మీ స్టూడియో ద్వారా వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవాలంటే చాలా పెద్ద ధైర్యం కావాలి. ఇవాళ మీరు చరిత్రలో చూపెట్టండి, ఎవరన్నా ముఖ్యమంత్రి సొంతం తమ్మునికి ఇలా నోటీస్ ఇచ్చి ఆయన ఇల్లు కూలగొడుతున్నాడంటే ముఖ్యమంత్రి ధైర్యాన్ని మీరు అందరూ కూడా మెచ్చుకోవాల్సిన ఉంది. ఇలా ముఖ్యమంత్రి ప్రజాపక్షాన మాట్లాడుతున్నాడు తప్పితే ఎవరికి కూడా వీళ్ళ ఫేవర్లో ఉన్నా అని చెప్పి కాకుండా, ఎవరిది ఏమైనా కూడా మా డిఫెన్స్ మినిస్టర్ పల్లం రాజు గారిది సరే వారు ఎట్లా కట్టినో ఏమో కానీ వారిది FTLలో వచ్చిందని చెప్తే వారిది కూడా కొలగొట్టడం జరిగింది. ఇలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఏదో కూడా ఇలా మనం చేస్తున్నారు. హైడ్రా చేసే పని కూడా చాలా బ్రహ్మాండమైన పని. ఇవన్నీ చేస్తే మనం పూర్వం ఏదైతే ఉందో మన తెలంగాణను మనం కాపాడుకున్నట్లయితే, మన పూర్వం తెలంగాణ ఎందుకోసమైతే తెచ్చుకున్నామో దానికి అర్థం ఇవాళ ఉంటుంది మనము. కాబట్టి ఏదైతే చేస్తున్నారో చాలా మంచి నిర్ణయం. ఇదే హైడ్రా అనేది మొత్తం టోటల్ అన్ని తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలకు వస్తే మన చెరువులను మనం కాపాడుకొని ఇంకా అన్ని విధాలుగా మంచి చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి ఇది చాలా మంచి పని అని చెప్పి అందరూ. అది ఒకటి. ఇప్పుడు ఈ హైడ్రా ఓన్లీ ప్రతిపక్షాల కోసమే వచ్చిందని కొంతమంది ఆరోపిస్తున్నారు. తర్వాత ఇవన్నీ కొన్ని కూడా వ్యతిరేకత అక్కడక్కడ అనేది కూడా వస్తుంది. దీన్ని మీరు ఏ విధంగా మీ ప్రభుత్వం దాన్ని మీరు కవర్ చేయగలుగుతారు? అంటే ఇప్పుడు ప్రతిపక్షాల కోసమే అనే దాంట్లో అర్థం లేదు. ప్రతిపక్షాలంటే ఎవరు? ప్రతిపక్షాలని కాదు, అక్కడ FTL ట్యాంక్ లెవెల్లో ఈవెన్ ముఖ్యమంత్రి గారి ఇల్లు ఉందనుకోండి, వారు కూడా కొలగొట్టడానికి వాళ్ళు రెడీ అయినారు. ఎస్ఎన్టీ కాంగ్రెస్ నాయకులు ఇల్లున్న కొలగొట్టడానికి రెడీ ఉన్నారు. దీనిలో ప్రతిపక్షం ఏం కాదు, ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకు ఇబ్బంది పెట్టే పని ఏదైతే ఉందో అది ప్రతిపక్షాలదో లేకపోతే
ప్రజాపాలకులదో లేకపోతే వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా కూడా దాన్ని ఎవరిని కూడా స్పేర్ చేయకుండా ఇలా మనం ఇలా చేస్తున్నాం. కాబట్టి ఇది ప్రతిపక్షాలు చేస్తున్నారంటే వాళ్ళు ఓడ్చుకోలేక చెప్పే మాటలే తప్పితే ఇది కేవలం ప్రజల కోసం చేస్తున్న పని, ఇది ప్రతిపక్షాల కోసం చేస్తున్న పని కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజాపాలన కొనసాగుతుందని, దీన్ని ఎటువంటి ఇబ్బందులు లేవని, ఇదే హైడ్రా ఒరవడి కొనసాగితే మన సహజ వనరులైన కుంటలను, చెరువులను మనం కాపాడుకునేవారైతామంటున్నారు మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్. ఎంవి రమణ, మిత్ర న్యూస్ ఛానల్ నుండి మహబూబ్ నగర్.